భక్తులందరికీ శుభోదయం. ఈరోజు తులసీదేవి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు జపించవలసిన మంత్రం, యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీమతి తులసీదేవికి ప్రదక్షిణం చేయడం ద్వారా మన పాపములన్నింటితో పాటు బ్రహ్మహత్యా పాపము కూడా నశించును. ఇంకా ఆకులు కోయినప్పుడు తులస్యామృత జన్మాసి సదా త్వం కేశవ ప్రియా కేశవాధిచినోమిత్వం వరదా భవ శోభినే. ఓ తులసీదేవి, నీవు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వెలువడిన అమృతం నుండి జన్మించిన దానవు. నీవు కేశవునికి ప్రియమైన దానవు. విష్ణువునకు ఆనందాన్ని కలిగించి భక్తుల కోరికలు తీర్చు. ఓ దేవి, నాపై కరుణ చూపుము. ఇంకా శ్రీమతి తులసీదేవి సర్వశుభకారిణి. ఒకసారి శ్రీమతి రాధారాణి సర్వశాస్త్రాల మర్మాన్ని తెలిసిన చంద్రానన అనే తన చెలికత్తెను ఇలా ప్రశ్నించింది, ఓ సఖి, శ్రీకృష్ణుడికి ప్రీతిని కలిగించే సేవ ఏంటి? దయచేసి తెలుపుము. అందుకు చంద్రానన సఖి కొన్ని క్షణాలు ఆలోచించి, శ్రీమతి తులసీదేవిని పూజించటం, కీర్తించడం, ధ్యానించడం వంటి సేవలు శ్రీకృష్ణుడికి గొప్ప ప్రీతిని కలుగజేస్తాయని పేర్కొన్నది. ఈ విషయం స్కంద పురాణంలో ఈ విధంగా తెలుపబడినది. దృష్ట్వా సృష్ట్వా తథాధ్యాతా కీర్తితా నమితా శృతా రోపితా సేవితా నిత్యం పూజితా తులసీ శుభా. అనగా దర్శించడం, స్మరించడం, ధ్యానించడం, కీర్తించడం, నమస్కరించడం, వినడం, నాటడం, సేవ చేయడం మరియు పూజించడం. నాటడం అనగా తులసీదేవిని మనం మొక్కని నాటుతాం కదా, దాన్ని నాటడం అంటారు. శ్రీమతి తులసీదేవికి ఈ 9 విధములైన సేవలు ఎవరైతే ప్రతినిత్యం ఆచరించెదరో వారు త్వరితంగా కృష్ణ ప్రేమను పొందెదరు. తులసీదేవిని స్పృశించిన వారి శరీరాలు పవిత్రమవుతాయి. దర్శించిన సమస్త పాపాలు నాశనం అవుతాయి. నమస్కరించిన వారి దుఃఖాలు తొలగుతాయి. జలాన్ని అర్పించిన వారికి మృత్యుభయం ఉండదు. నాటిన వారికి శ్రీకృష్ణుని చరణాలయందు భక్తి ఉదయించును. సర్వ శుభకారిణి శ్రీమతి తులసీదేవికి ప్రణామములు, ధన్యవాదాలు.